ఇంకా మంచి టైము. ఈ సమయం చాలా వేడిగా ఉంది. ఈ టైంలో నేను ఎక్కువ మీ దగ్గర టైం తీసుకొని మాట్లాడుతున్నాను. క్లుప్తంగా నేను మాట్లాడవలసింది మాట్లాడతాను. సోదరి సోదరులారా, మీరు చెప్పిన విషయాల గురించి మీరు జాగ్రత్తగా చూసాం. ఆ విషయాలు నేను ఆ పాయింట్స్ అన్నీ నా మాట్లాడినందుకు అర్థమవుతున్నాయి కదా. సో దాని ప్రకారం ఎందుకంటే నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండేవాడిని, మొదటి నుండి ఉండేవాడిని కాబట్టి నేను చాలా పాయింట్స్ అన్ని మొత్తం అర్థం చేసుకున్నాం. అంటే ప్రభుత్వంలో ఏవైతే అఫీషియల్గా ఉన్నాయో చేయవలసినవన్నిటికీను ప్రభుత్వం తరపున ఉన్నాయో అవన్నిటికీ సానుకూలంగానే అన్ని చేస్తాం. దాంట్లో తేడా లేదు. అంటే నేను ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేయడానికి లేను. ముఖ్యంగా మీరు కూడా ఈ సమయంలో ప్లాంటు మొన్నటి వరకు కష్టాలు ఉంది, ఈ రోజు కూడా లాస్లో ఉంది. ప్లాంట్ లాస్లో ఉంది కాబట్టి ఎవరో ఫారినర్ వచ్చి రన్ చేసుకుంటున్నాడు ప్లాంట్. ఒక విధంగా చెప్పాలంటే మనం రోజుకి ₹1 కోటి లాస్ ఉంది ప్లాంట్. అందువల్లనే మనం రన్ చేయలేక ఎవరు చేతిలో పెట్టి వాళ్ళు రన్ చేసుకుంటున్నారు ప్లాంట్. ప్రస్తుతానికి బాక్సైట్ లేదు, ముడిసరికి లేదు, అందరికీ తెలిసిందే. ఎక్కడి నుండి వస్తుంది? వెసల్ నుండి, బయట నుండి వస్తుంది. ఎక్కడో గిన్నె నుండి 15,000 కిలోమీటర్ల నుండి వస్తుంది బాక్సైట్. ఆ బాక్సైట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి రన్ చేసుకోవడం వల్ల మనకి ఏమీ లాభం లేదు. రోజుకు ₹1 కోటి అంటే నెలకు వచ్చినడికి 30 కోట్ల పైనే లాస్. అయినా సరే వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి ప్లాంట్ మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే ఏను సచ్చినా వేయే బతికినా వేయే అన్నట్లు ఆ ప్లాంట్ని ఎలాగ మనం కాపాడుకుంటూ ఈ రోజు వరకు వచ్చాం. నేను చెప్పేది అంటే ముఖ్యంగా మీ యొక్క యూత్కి నేను చెప్పవలసింది ఏంటంటే మా పని అయిపోయింది. మేము మీదే రేపటి ఈ ప్లాంట్ని కాపాడవలసిన బాధ్యత, నడిపించుకోవాల్సిన బాధ్యత అందరిది మీ చేతిలో ఉంది. అది క్లియర్గా నేను చెప్తున్నాను. మంచి అయినా చెడైనా ఆలోచించుకొని జాగ్రత్తగా ఈ ప్లాంట్ రన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. దానికి మేము పెద్దగా, ఎందుకంటే నేను టెక్నికల్ హెడ్గా కానీ కన్స్ట్రక్షన్ కానీ ముందు నుండి ఉన్నాను కాబట్టి మీతో పాటు గత 18 సంవత్సరాలుగా, ఇప్పుడు 19 సంవత్సరం మీతో పాటు ఉన్నాను కాబట్టి మీరు ఎంట్లో ఉంటే నేను కూడా అక్కడే ఉన్నాను. నేను ఏదో పనిలో బయట ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, మీతో పాటే ఉన్నాను. ఎందుకంటే మీతో వచ్చి నేను అక్కడ నిలబడి మాట్లాడలేను కాబట్టి మీరు ఏదో డిస్కషన్ ఉన్నారు కాబట్టి అందుకే మీ దగ్గర వచ్చి నేను మాట్లాడుతున్నాను. అన్ని సవ్యంగా మీరు ఏం చేయాలి, ఏంటి అనేది మంచిదనేది తప్పకుండా సానుకూలంగానే చేస్తాం. మీరు ఇచ్చిన విషయాలన్నింటినీ క్షుణ్ణంగా చూసాం. ఆ విధంగానే కార్పొరేట్ నుండి కూడా మన GM హెచ్ఆర్ గారు వచ్చారు. ఆ హెచ్ఆర్ గారు కూడా ఒక నిమిషం మీ గురించి చెప్తారు ఆ విషయాల గురించి. కాబట్టి మీరు ఏమీ అపోహలకు పడకుండా, ఎక్కడికి లేకుండా ఈ ప్లాంట్ని జాగ్రత్తగా మనం కాపాడుకొని రన్ చేసుకుంటేనే జీవితం ఉంది, ఫ్యూచర్ ఉంది అందరికీ. లేకపోతే ఈ ముడి సరుకు లేకపోవడం వలన ఏమైందంటే మనం ఏదైతే మనం 213 నుండి 221 చూసామో అదే స్థితికి వెళ్ళిందంటే ఇంకా మనం రన్ చేయలేం. ఎందుకంటే బాక్సైట్ లేకుండా మనం తీసుకొచ్చి రన్ చేసే వీరులం కాదు, సూర్యులం కాదు. అది మనం అప్పుడు గేట్లు పూసుకోవడం అందరం కూడాను. ఆ విషయం క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ సన్నివేశాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వచ్చారో అష్యూర్స్ వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళకి ఇష్టపడరు, వాళ్ళు కూడా వాళ్ళు ఏమో రెస్పాండ్ అవుతారో తెలియదు. ఎందుకంటే నేనున్నాను టెక్నికల్గా అన్నట్లు వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. నేను కూడా వాళ్ళు సానుకూలంగా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలా. నేను కూడా అందరూ కూడా ఏదో మాట్లాడాలి, కానీ దాన్ని ఏ విధంగా క్షేమంగా సురక్షితంగా రన్ చేయాలన్నది వాళ్ళ దగ్గర ఉద్దేశం. నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. ఆ విషయాల గురించి మామూలుగా ఏమైతే మీరు కోరికలు ఉన్నాయో, మామూలుగా సమస్యలు కానీ నేను సమస్యలు ఏదైతే మామూలుగా అండర్స్టాండింగ్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని ప్రాపర్గా, ఎందుకంటే ఓవర్ నైట్ ఈ ప్లాంట్ కూడా కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఈ ప్లాంట్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా ఏవైతే పాయింట్స్ ఉంటే ఓవర్ నైట్ పాయింట్స్ మనం సాల్వ్ చేయాలి. ఏవైతే సాల్వ్ చేయగలమో ఇమ్మీడియట్గా చెప్పారు, అది చేస్తారు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అన్నీ కూడా సానుకూలంగానే చేసి మామూలుగా ముందుకు పోతాం. ఈ ప్లాంట్ని స్టాప్ చేయడం అనేది, ప్లాంట్ అనేది 1 నిమిషం పట్టదు. పని చేయడానికి, మంచి చేయడానికి చాలా టైం పడుతుంది. అది నా ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని మామూలుగా చెప్పినట్లు మీరు పనిలోకి వెళ్తే ఉంటుంది. లేకపోతే ఏముందంటే 2 రోజుల తర్వాత దాని యొక్క పరివార సాధన మేము కూడా చూస్తాం, మీరు కూడా చూస్తారు. దాన్ని బట్టి మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇంతటితో నా మాటలు ముగించుకుంటున్నాను. పర్టికులర్గాను నేను పాయింట్ల గురించి 12 గంటల డ్యూటీ 8 అవర్స్ అవన్నీ మాట్లాడుతున్నా GM గారు చెప్తారు మామూలుగా. ఎందుకంటే నా విషయాల్లో మొత్తం మీరు ఎప్పుడూ నేను ఓపెను, ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఈరోజు కాదు, నేను ఉన్నప్పుడు ఎవరైనా సరే నా దగ్గర రావచ్చు.
నేను 4 గంటల తర్వాత ఈ టెక్నికల్ మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఎవరికైనా వద్దు అని చెప్పి గేట్ దగ్గర వచ్చేవాళ్ళు నన్ను ఎవరైనా కలవచ్చు, మాట్లాడచ్చు. ఆ విషయాలు ఇప్పుడు కూడా ఉంది. సో ఏదైతే మీ ఉన్నాయో పేపర్ మీరు ఇచ్చారో పాయింట్లు, ఆయన గురించి ఒక నిమిషం నేను జిఎంహెచ్ఆర్ గారిని మాట్లాడమని చెప్తున్నాను. మీరు నా మాటల్ని సానుకూలతగా తీసుకొని మీరు పనిలోని ప్రవేశించండి. దానికి నేను ఏదైతే మాటలు చెప్తున్నానో ఇక్కడ నా మాట మీద మీకు ఏమైనా నమ్మకం ఉండి ఏమైనా ఉంటే మీరు ఆ విధంగా చూసి రండి. అర్థమైంది కదా? మీరు ఏదో అపోహలు ఎవరో చెప్పినవి ఏదో చేసి అది చేస్తే దాని తర్వాత నష్టపోయిన తర్వాత ఎల్ఎస్ రావు గారు చేయలేదు, ఎల్ఎస్ రావు గారు మాకు చెప్పలేదు అంటే నేను దానికి బాధ్యుడు కాదు. ఎందుకంటే మీరు నాలాంటి పిల్లలు, నా కొడుకు, నా పిల్లలు లాంటి వాళ్ళే మీరు. మిమ్మల్ని కూడా చూసుకోక ఆ విధంగానే నేను చూస్తాను. మీరు ఎవరు చెప్పినా, నాయకులు చెప్పినా ఆ విధంగానే మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా ఈ సమస్యలను చూడాలో దాంట్లో కూడా నేను ప్రతి విషయంలో కూడా నేను నా యొక్క ఏదైతే ఉందో అవసరం దాన్ని లేకుండా ఇది అవ్వదు, అన్ని క్షుణ్ణంగా పరీక్షించి చేస్తాం మామూలుగా. అదేంది కదా? సో ఇంతటితో నేను ముగించి జిఎం గారికి నేను ఇస్తున్నాను. ఆయన మీకు ఈ విధంగా మాట్లాడి అవి మీ యొక్క పాయింట్ గురించి వివరం చెప్తారు. థ్యాంక్ యూ.